కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్నకొత్తపల్లి గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బూట్స్ హరిపై దాడి చేయడం దారుణం. గూండాయిజానికి రాబోయే రోజుల్లో అడ్డుకట్ట వేస్తామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాజంపేట యువ నాయకుడు మేడా విజయశేఖర్ రెడ్డి హెచ్చరించారు. కడప రిమ్స్ ఆసుపత్రికి వెళ్లి హరిని పరామర్శించి ఒంటిమిట్టకు వచ్చిన విజయశేఖర్ రెడ్డి హరితా హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు, అందరికీ పార్టీ తరపున అండగా ఉంటానని తెలిపారు. టీడీపీ నాయకులు దాడులు చేస్తే ప్రతిపక్ష పార్టీల నాయకులు గ్రామాలలో ఉండలేరు అనే విషయాన్ని గమనించాలని విజయశేఖర్ రెడ్డి హెచ్చరించారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేసి దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని విజయశేఖర్ రెడ్డి కోరారు. నియోజకవర్గం ఒంటిమిట్ట మండలంలో అరాచకం రాజ్యం వెళుతోంది. 3 రోజుల కిందట ఒంటిమిట్ట పట్టణానికి సమీపాన ఉన్న చిన్నకొత్తపల్లిలో తెలుగుదేశం కార్యకర్త అయిన బూట్స్ హరిని అత్యంత దారుణంగా, అత్యంత హేమమైన రీతిలో, అత్యంత జుగుప్సాకరంగా, అత్యంత బాధాకరమైన రీతిలో ఈరోజు మేము రిమ్స్ హాస్పిటల్లో అతన్ని పరామర్శించిన పోతే అతను పడుతున్న ఇబ్బంది, అతని తైల దెబ్బలు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నాయి. మానవ సమాజమే ఖండించాల్సిన విషయం ఇది. అందున ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు అలా జరగడం, అది కూడా బీసీ వర్గానికి చెందిన వ్యక్తికి. ఈ రాష్ట్రంలో, ఈ సమాజంలో నిమ్న వర్గాలకు, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలనే తపనతో ఏ తెలుగుదేశం పార్టీ అయితే స్థాపించారో మాన్య శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఏ తపనతో అయితే ఆ పార్టీని అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, అట్లాగే యువనేత లోకేష్ బాబు గారు కానీ, ఏ పద్ధతిలో, ఏ తపనతో అయితే ఈ పార్టీని నడిపిస్తున్నారో, ఏ వర్గాలకైతే న్యాయం జరగాలని పరితపిస్తున్నారో ఆ వర్గాలకు ఈరోజు అన్యాయం జరిగే పరిస్థితి. కొంతమంది వైసీపీ గూండాలు, వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది గూండాయిజం ఈ మండలంలో పెచ్చు మీరుతోంది. ఇంతకుముందు 5 సంవత్సరాలు కూడా తెలుగుదేశం పార్టీని బెదిరించి, తెలుగుదేశం కార్యకర్తలను ఇళ్లలోంచి బయటికి రాకుండా బెదిరించే పరిస్థితి అది ఇప్పుడు కూడా కొనసాగుతోంది. పూర్తిగా ఈ గూండాయిజాన్ని, ఈ దొరతనాన్ని ఖచ్చితంగా అడ్డుకట్ట వేస్తాం. గత 2 రోజులుగా నేను ఈ ఒంటిమిట్ట సిఐ గారితో కావచ్చు, ఎస్ఐ గారితో కావచ్చు, అట్లాగే ఈరోజు రిమ్స్ హాస్పిటల్ నుంచి మన కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారితో కావచ్చు, ఈరోజు కూడా నేను మాట్లాడా. ఖచ్చితంగా పోలీసు వారి ఆధ్వర్యంలో ఈ గూండాయిజానికి అడ్డుకట్ట వేస్తాం. వైసీపీ నాయకులు ఎవరైతే పెచ్చు మీరి, ఎవరైతే గూండాయిజానికి తార్కాణంగా ఇక్కడ ఉన్నారో, ఎవరైతే జనాలను దోచుకోవడానికి అలవాటు పడ్డారో మీ సంగతి తెలుస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము చాలా శాంతి కాముకులం. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, కార్యకర్తలను ఒక క్రమశిక్షణతో, ఒక పద్ధతితో నడిపిస్తోంది. ఆ క్రమశిక్షణను చేతగాంతనంగా తీసుకోవద్దని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మేము రౌడీలను చేయడం మొదలు పెడితే మీరు అడ్రస్ ఉండరు. ఈ ఊళ్ళల్లో, ఒంటిమిట్ట మండలంలో మీరు తలదాచుకోవడానికి ప్లేస్ ఉండదు. అది ఒక్కసారి గుర్తుంచుకోవాలా. అంత దారుణంగా ఒక మనిషిని ప్రాణం పోయే రీతిలో కొట్టారంటే ఎంత అన్యాయమైన పరిస్థితుందో అర్థం చేసుకోవాలా. సభ్య సమాజం మొత్తం దీన్ని ఖండించాల్సిన విషయం, పార్టీలకు అతీతంగా ఖండించాలా. పోలీసు వారు అత్యంత వేగంగా దర్యాప్తు చేసి ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో 9 వారి మీద కఠినంగా శిక్ష పడేలా దర్యాప్తు చేయాలా. వారిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలా. ఖచ్చితంగా ఆ బూట్స్ హరికి న్యాయం జరగాలని కూడా ఈ సందర్భంగా నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ, ఇట్లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసు వారు గట్టిగా చర్యలు తీసుకోవాలా. చట్టపరమైన చర్యలు తీసుకొని అన్ని పల్లెల్లో కూడా కార్యకర్తలకు భద్రత కల్పించే విధంగా ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం.
నేను ఒక్కటే చెప్తున్నా, తెలుగుదేశం నాయకుడిగా, తెలుగుదేశం కార్యకర్త అందరికీ కూడా ఒకటే వివరిస్తున్నాం. ఎవ్వరూ ఎక్కడా భయపడద్దు. గూండాయిజాన్ని సహించే ప్రశ్నే వద్దు. మీకు తోడుగా మేముంటాం. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా పోరాడతామని మరొక్కసారి బాధితుల పక్షాన వారికి అండగా ధైర్యం చెప్తూ, అట్లాగే రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది కలిగిన తెలుగుదేశం కార్యకర్తలకు ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. ఏ స్థాయికైనా పోరాడతామని మరొక్కసారి తెలియజేస్తున్నా.